2025 మార్చిలో జరగనున్న ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా సర్వసన్నద్దమవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న ఆయన కూటమి నాయకుల మద్దతును సైతం కూడగడుతూ వారి సమన్వయంతో ముందుకెళ్తున్నారు. తాజాగా క్యాంపు కార్యాలయాన్ని గుంటూరులో ప్రారంభించుకున్నారు. నాయకులు నక్కా ఆనందబాబు, తూర్పు ఎమ్మెల్యే నజీర్, పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2025 మార్చిలో జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కూటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, యువ నాయకుడు గౌరవనీయులు, విద్యాశాఖ మార్చులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎవరైతే పట్టభద్రులుగా 2021 నాటికి పూర్తి చేసుకొని ఉన్నారో వారందరూ కూడా గతంలో ఓటర్గా నమోదైన మరలా తిరిగి నవంబర్ 6వ తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి, నిర్వీర్యం చేసి, రాజ్యాంగాన్నే తిరగరాయాలనే దురాలోచన కలిగినటువంటి పాలకుల ప్రభుత్వం మనందరం చూసాం. అన్ని వర్గాలు అసహనానికి, అభివృద్ధి నోచుకోలేనటువంటి, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చినటువంటి చరిత్రహీనుల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనం చూడలేదు. అలాంటి చరిత్రహీనుల్ని చూసే దౌర్భాగ్యం మనందరికీ కలగటం, అందుకనే ఒక ప్రజా తీర్పు అంటే ఇట్లా ఉంటుంది అని ఒక గుణపాఠం చెప్పినా కూడా ఏమాత్రం కూడా మార్పు లేనటువంటి పరిస్థితిని ఈ రోజున రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు ఈ రోజున పరిపాలన చూసి, మంచి ప్రభుత్వాన్ని చూసి 100 రోజులు పూర్తి చేసుకొని 175 నియోజకవర్గాల్లో మంచి ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఉందనేది ప్రతి ఇంటా తెలియాలని చెప్పి ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు సంక్షేమం ద్వారా కానీ అభివృద్ధికి సోపానం వేసే దిశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతే ఆ వ్యవస్థలన్నింటినీ మళ్ళీ ప్రక్షాళన చేసుకొని ఏడుకొండల వారికి ఎట్లా సంప్రోక్షణ జరిగిందో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి తీసుకురావడానికి మళ్ళా ఈ యొక్క ప్రభుత్వ అధినేత ప్రజా సంప్రోక్షణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ యొక్క అధినేతకి కలగటం అనేది చాలా విచారకరం. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచించాలి, వ్యవస్థల గురించి ఆలోచించాలి, వ్యవస్థలను ఏ రకంగా ప్రజలకు దగ్గరికి చేర్చాలని ఆలోచించాలి. అది మర్చిపోయి దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకున్న రీతిలో పాలన జరిగినటువంటి పాలన మనం చూసాం. మార్చి 2025లో జరగబోతున్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఖరారు చేసినందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గానికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహకరించబోతున్నటువంటి జనసేన పార్టీ, బీజేపీ పార్టీల మిత్రపక్షాల మహాకూటమికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పార్టీ కోసం విశేషంగా 5 సంవత్సరాలు కష్టపడి త్యాగాలు చేసినటువంటి నాయకుల్ని గుర్తించే విధానంలో భాగంగా మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేశారని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ పట్టభద్రుల ఎన్నికలంటే తెలుగుదేశం పార్టీ కూటమి మొన్న అధికారంలోకి రావడానికి 1 సంవత్సరం ముందు రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకి ఎన్నికలు జరిగినాయి. పట్టభద్రులు మరొకసారి వారి విజ్ఞతని నిరూపించుకొని చూపించి ఈ రోజున కూటమి అభ్యర్థిగా ఎంపిక చేయబడినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. గత ప్రభుత్వంలో ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగత పెరిగిపోయి చదువుకున్నటువంటి విద్యార్థుల దగ్గర నుండి ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి
100 రోజుల్లోనే చెప్పినటువంటి మాట ప్రకారం ప్రభుత్వ నియామకాలకు డిఎస్సి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకేస్తూ ముఖ్యంగా సంవత్సరానికి 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే కూటమి నాయకత్వం ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 20 లక్షల ఉద్యోగాలు కానీ, ఈరోజు స్కిల్స్ సెన్సెస్ పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు పట్టాభద్రులకు ఒక అవకాశాన్ని కల్పించేటువంటి క్రమంలో ఒక అడుగు ముందుకేయడానికి ఈరోజు అనుభవజ్ఞులైనటువంటి విద్యావేత్తగా ఉండి, న్యాయవాదిగా ఉండి, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీ జెండాను ఎత్తినటువంటి సైనికుడిగా ముందుకు సాగుతున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటువంటి అవకాశం పార్టీ ఖరారు చేయడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టాభద్రులకు, ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పట్టాభద్రులందరికీ కూడా రాబోయేటువంటి బంగారు భవిష్యత్తుకు, స్వర్ణాంధ్ర నిర్మాతానికి ఒక పునాదిగా మేమందరం కూడా భావిస్తూ, తప్పకుండా పట్టాభద్రులందరూ కూడా నవంబర్ 6వ తారీఖు వరకు జరగబోయేటువంటి ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఓటు ఎన్రోల్ చేసుకొని తద్వారా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నా. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో ప్రధానాంశం ఏంటంటే, గత ఓటర్ లిస్ట్ ఏది ఇప్పుడు మనకి గణనలో తీసుకోరు. ప్రతిసారి అంటే ప్రతి 6 సంవత్సరాలకి టీచర్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ ఓటర్గా ఫ్రెష్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వెబ్సైట్ కూడా ఓపెన్ అయింది. ఎలక్షన్ కమిషన్ వారి ద్వారా ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ పంపించుకోవచ్చో ఆ వెబ్సైట్ కూడా ఇవాళ పనిచేయడం ప్రారంభమైంది. లేదు ఆన్లైన్ సౌకర్యం లేని చోట మన ఫిజికల్ అప్లికేషను ఆ ఏరియా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం కూడా ఇచ్చే అవకాశం కూడా ఈ ఎన్నికల దీంట్లో రూపొందించబడింది. గుంటూరు కృష్ణా జిల్లా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తెలుగుదేశం అధిష్టానం అట్లాగే కూటమి అధిష్టానం అందరూ ఆమోదించి ఈ రోజు నుంచి ఓటర్ ప్రక్రియ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి నవంబర్ 6వ తారీఖు వరకు కూడా ప్రతి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని అవేర్నెస్గా తీసుకుని వెళ్ళి, ఇంతకుముందు మనం చూసాం 3 పట్టభద్రుల్లో మనం గెలిచాం జనరల్ ఎలక్షన్ ముందు. ఆ 3 కన్నా కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎక్కువ మెజార్టీతో ఈ గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తారని ప్రజలను ఆశిస్తూ, ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ, అట్లాగే రాబోయే ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ, మొన్న ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారికి అన్యాయం జరిగిందని చెప్పి అందరూ అనుకోవటం, వెంటనే న్యాయం చేసే దిశగా కూటమి నాయకులు ప్రయత్నాలు చేయటం, ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాకైతే 35 సంవత్సరాలుగా తెలుసు. ఎక్కడ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించేటువంటి మనస్తత్వం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అట్లానే ఈ రోజున పట్టభద్రుల యొక్క శాసన మండలి ఎన్నికల్లో వారిని గెలిపించడం అనేది నాకు తెలిసి ఇప్పటి వరకు చెప్పినటువంటి మిత్రులు కానీ పెద్దలందరిగా చెప్పిన దాన్ని బట్టి రాజేంద్ర ప్రసాద్ గారు గెలవడం అనేది సునాసాయంగా జరుగుతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికయ్యే విధంగా, ఇనానమస్గా ఎన్నికయ్యే విధంగా సహకరించాలని మేము కోరుతూ, ఒకవేళ మీరు కనుక ఎన్నిక వస్తే డిపాజిట్లు కూడా రావని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి అధిష్టానానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా వంతుగా మేము జనసేన పార్టీ నుంచి 2 జిల్లాల్లో కూడా మా వంతుగా మేము ఎన్నికలు అయ్యేంత వరకు కూడా మా కేడర్తో పాటుగా అధినాయకత్వాన్ని సూచనలు తీసుకొని రాజేంద్ర ప్రసాద్ గారు గెలుపు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.